హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పిండితో దోశ వేసేసానండి. ఇడ్లీ పిండి నేను 2 రోజులు అయితే ఇడ్లీ వేస్తాను, థర్డ్ డే వచ్చేసి దోశలాగా వేసేస్తాను. దీని మీద నేను ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని కారం కూడా వేస్తానండి. మాది సాంబార్ కారము. సో ఆ కారం కూడా మసాలా కారం మంచిగా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. మంచి మిర్చితో మేము కొంచెం కారంగా ఉండే మిర్చితోనే కారం పట్టిస్తాము. సో ఇలా ఒక కారం దోశ తర్వాత అందరికీ ఒక ఆమ్లెట్ దోశ కూడా వేసేస్తాను. ఆమ్లెట్ దోశ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టం కదా. సో కారం దోశ ఒకటి, ఆమ్లెట్ దోశ ఒకటి. దీంతో పాటు చట్నీ ఉంటే చట్నీతో తినేస్తాము, లేదంటే ఏమన్నా మన పచ్చళ్ళు ఉంటాయి కదా, పట్టుకున్న పచ్చళ్ళు వాటితో అయినా తినేస్తాం. లేదంటే ఇవి ఏమీ లేవంటే సాస్ అయినా, టమాటో సాస్ కానీ, కెచప్ కానీ, ఈ చిల్లీ సాస్ కానీ వీటితో తింటే చాలా సూపర్గా స్పైసీగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. దీని మీద ఆనియన్స్ కూడా వేస్తాం కాబట్టి మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము. సో ఇవన్నీ అయ్యాక నేను ఆషాఢ మాసం వచ్చింది కాబట్టి గోరింటాకు అయితే పెట్టేసుకున్నాను. నాకు చాలా సింపుల్ డిజైన్ పెట్టుకున్నానండి, నా చేయి చాలా చిన్నది. సో నేను చేతికి వచ్చిన డిజైన్ పెట్టేసుకున్నాను. మీరు కూడా గోరింటాకు పెట్టేసుకుంటే నాకు కమెంట్ చేయండి.